నీలినగరంగా నిలిచి మార్వాడి రాజ్యంలో ఒకప్పటి రాజధానిగా నిలిచిన నగరం రాజస్థాన్ రాయల్ టచ్తో శత్రుదుర్భేద్యంగా నిలిచిన మెహరంగర్ కోటని చుట్టూ ఉన్న నీటి వనరుల్ని చూస్తూ ఈ కోటలో నడుస్తున్నప్పుడు 600 సంవత్సరాల క్రితం నాటి రాజ్యాల ఉద్దాన పతనాలు మన కళ్ళ ముందు కదలనన్నట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చినప్పుడు తన రాజ్యం ప్రజలకి పని లేక జీవితం కష్టమవుతున్న సమయంలో నా ప్రజలకు పని ఇవ్వాలి అనే సంకల్పంతో నిర్మితమైన రాయల్ ప్యాలెసే ఈ ఉమైద్ భవన్. 15 సంవత్సరాల పాటు వేల మందికి జీవనాధారమైంది. నగరంలో హడావిడిగా కనిపించే ఘంటాఘర్, పాత రాజధాని గుర్తుగా నిలిచిన మండోర్ గార్డెన్స్, తాజ్మహల్ని తలపించేలా నిర్మించిన జస్వంత్ అన్నీ కలిసి ఈ నగరాన్ని చారిత్రక నగరంగా నిలబెట్టాయి. ఆకాశాన్ని తాకే మెహరాంగర్ కోట నీడలో నీలిరంగు ఇళ్ల మధ్య నిలిచిన అద్భుత నగరమే జోధ్పూర్. హాయ్ ఫ్రెండ్స్, జోధ్పూర్ ట్రిప్ వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. విశాఖపట్నం భగత్ కి కోటి ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాను. 38 గంటల జర్నీ ఉంటుంది భగత్ కి కోటి రీచ్ అయ్యేసరికి. జోధ్పూర్లో ఓలా, ర్యాపిడో అవైలబుల్లో ఉంటాయి. నేను సర్దార్ బజార్ దగ్గరలో రూమ్ బుక్ చేసుకున్నాను. ఆన్లైన్లో 300 రూపాయలు పడింది నాకు ఈ రూమ్. ఇదండి మా హోటల్ నుంచి వ్యూ. అదిగో ఆపోజిట్లోనే ఫోర్ట్. బిర్యానీ వచ్చేసింది. చాలా బాగుంది టేస్ట్. చాలా రోజులు నేను బిర్యానీ తిని ఈ మధ్య వెజ్ ఎక్కువ తింటున్నాను. జోధ్పూర్ అనేది రాజస్థాన్లోని ప్రధాన నగరాల్లో ఒకటి. నగరపు ప్రధాన ఆకర్షణ ఏంటంటే కొండలపై నిర్మించిన నీలి ఇళ్ల సమూహం. ఇది బ్లూ సిటీగా ప్రసిద్ధి చెందింది. ఈ నీలిగోడలు కేవలం అందాన్ని మాత్రమే ఇవ్వడం కాకుండా మానసిక శాంతి, దయ్యాల నుండి రక్షణ, బ్రాహ్మణుల ఇళ్లను గుర్తు చేయడం వంటి ప్రాచీన అర్థాలను కలిగి ఉన్నాయి. నగరానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 1459లో స్థాపించబడిన ఈ పట్టణాన్ని రావ్ జోదా స్థాపించారు. అప్పటి నుంచి జోధ్పూర్ రాజవంశాల వ్యూహాత్మక కోటలు, సంపన్నమైన వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది ఈ నగరం. నెక్స్ట్ డే మార్నింగ్ అలా బయటికి వచ్చి సర్దార్ మార్కెట్లో ఉన్న క్లాక్ టవర్ చూడడానికి వెళ్ళాను. దీన్ని గంటాకి ఘర్ అని కూడా అంటారు. ఈ క్లాక్ టవర్కి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఈవినింగ్ టైంలో లైటింగ్లో ఇంకా బాగుంటుంది. సో దీన్ని ఈవినింగ్ టైంలో కవర్ చేద్దాం. ఇప్పుడైతే 1000 రూపీస్కి ఒక ఆటోని బుక్ చేసుకున్నాను మొత్తం జోధ్పూర్ చూడడానికి. ఫస్ట్ వరల్డ్ ఫేమస్ మెహరంగర్ ఫోర్ట్కి వెళ్తున్నాను. ఎన్నో మూవీ షూటింగ్స్, అలాగే హాలీవుడ్ మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ తీశారు. 200 రూపాయలు ఎంట్రీ టికెట్, 50 రూపాయలు ఎలివేటర్ ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు. 1459లో రాథోడ్ వంశానికి చెందిన రాజు రావ్ జోదా ఈ బౌర్బేరియా అనే పక్షుల కొండపైన ఈ మహాకోటను నిర్మించాడు. ఈ కోట యొక్క ఎత్తు సుమారు 400 అడుగులు. 120 అడుగులు ఎత్తైన గోడలతో శత్రు దుర్భేద్యంగా ఈ కోటను నిర్మించారు. అందుకే దాదాపు 600 సంవత్సరాల సమయం అవుతున్నా కూడా కోట పటిష్టంగానే కనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు ఎలివేటర్లో వెళ్ళి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తే కోట మొత్తాన్ని కవర్ చేయొచ్చు. పైకి వెళ్ళగానే మనకి అప్పటి కాలం నాటి ఎక్కుపెట్టిన ఫిరంగులు మరియు మర యంత్రాలు కనిపిస్తాయి. ఈ కోట మొత్తం పింక్ కలర్ శాండ్ స్టోన్తో నిర్మించబడింది. ముందు వీడియోస్లో జైసల్మీర్ ప్రాంతం మొత్తం ఎల్లో శాండ్ స్టోన్తో ప్రసిద్ధి అయితే ఈ ప్రాంతం మొత్తం పింక్ శాండ్ స్టోన్కి ప్రసిద్ధి. ఇక కోటలోనికి అడుగు పెడితే పైనుండి ఎడమ పక్క నడక మార్గం ద్వారా పైకి వచ్చే దారి కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే మొదటి అంతస్తులో ఉన్న కోర్ట్యార్డ్ కనిపిస్తుంది. చుట్టూ రాజ్మహల్ ఉండి మధ్యలో ఉండే ఖాళీ ప్రాంతాన్ని కోర్ట్యార్డ్ అంటారు. ఈ కోర్ట్యార్డ్స్లో రాజుల సభలు, పండుగలు, సంగీత నృత్యాలు, యుద్ధ విజయోత్సవాలు జరిగేవి. ఇంకా ముందుకు వెళ్తే మరొక కోర్ట్యార్డ్ చుట్టూ అందమైన ఆర్కిటెక్చర్తో నిర్మించిన రాజ్మహల్లతో కనిపిస్తుంది. అక్కడే ఉన్న గదుల్లో అప్పటి కాలం నాటి పల్లకీలు అన్నీ వరుస క్రమంలో ప్రదర్శనలో ఉంచారు. ఇందులో పాలకుల పల్లకీలు కూడా ఉన్నాయి.
ఇంకా ముందుకు వెళ్తే అప్పటి కాలం నాటి యుద్ధాల్లో ఉపయోగించిన ఖడ్గాలను కూడా చూడొచ్చు. ఇదండి కరెక్ట్గా ఒక యుద్ధానికి ఉపయోగించే హెల్మెట్, బల్లెము, ఇవి ఇంకా కార్ అంటే ఏదో మరి ఇవన్నీ ఒరిజినల్గా యుద్ధంలో వాడే మాట. ఇవన్నీ ఇది కనిపిస్తుంది కదండి, ఇది లాగ్ సెట్. అప్పుడు ఇది వాడే మరి లాగ్స్. ఇదిగోండి ఈ కళ్ళ కనిపిస్తున్నాయి కదా, ఇది ఇద్దరు వాడేవారంటండి. ఆ వెనకల బ్యార్లు ఏమో ఒకటి పెట్టుకునేవాడు, ముందు ఒకదాన్ని పెట్టుకునేవాడు. ఇప్పుడు మీరు చూస్తున్నదే శీష్ మహల్, మిర్రర్ ప్యాలెస్ లాంటిది. గోడలన్నింటికి అద్దాలను అతికించడం వల్ల ఈ మహల్లో ఒక్క దీపం వెలిగించిన రిఫ్లెక్షన్ టెక్నిక్తో మహాద్భుతంగా కనిపిస్తుంది. అక్కడి నుండి తర్వాతి అంతస్తుకు వెళ్తే ఫూల్ మహల్ చేరుకోవచ్చు. ఈ ఫూల్ మహల్లో మీరు చూస్తున్న గోడల పైకప్పు అంతా నిజమైన బంగారంతో పూతపూశారు. ఇందులో రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన యాక్టివిటీస్ మాత్రమే జరిగేవి. అక్కడి నుండి తరువాత అంతస్తులో ఉన్న యుద్ధ ఆయుధాల గదికి చేరుకోవచ్చు. ఇక్కడ కనిపించే యుద్ధ సామాగ్రి అంతా ఎన్నో యుగాలుగా యుద్ధాల్లో ఉపయోగించబడి ఇప్పుడు ఈ మ్యూజియంకి చేరాయి. అక్కడే తాకత్ నివాసం కూడా చూడొచ్చు. మహారాజా తాకత్ సింగ్ యొక్క బెడ్రూమ్ ఇది. అప్పట్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, కేవలం నూనె దీపాలు మాత్రమే ఉండేవి. ఒక్క చిన్న దీపం వెలిగించిన గోడలపై ఉన్న చిత్రాలు కదులుతున్నట్లు కనిపిస్తాయి. మొత్తం గది ఒక కలలోకంలో మారుతుంది. అప్పుడు కోటని బయట నుంచి చూసినప్పుడు రగ్గడ్ లుక్లో కనిపించిన లోపల మాత్రం అద్భుతమైన రాయల్ లుక్ కనిపిస్తుంది. వీటిని చూసినప్పుడు ఒక్కసారి 600 సంవత్సరాల క్రితం రాజుల యుగం ఎలా ఉండేదో అనే ఆలోచనలో పడిపోతుంది. అంత అద్భుతమైన ఆర్కిటెక్చరింగ్ ఈ మెహరంగర్ ఫోర్ట్. అక్కడి నుండి ప్రతి ప్రదేశం చూసుకుంటూ బయటకు నడక మార్గం గుండా వెళ్తున్నాను. కిందకి వెళ్తున్న దారి మొత్తం వాలుగా ఉండి మందమైన కోట గోడల మధ్య నడుచుకుంటూ కిందకి వెళ్ళాను. నిజంగా భారతదేశం ఎన్నో చారిత్రక ప్రదేశాలకు నిలయం. అటువంటి చారిత్రక ప్రదేశమైన ఈ మెహరంగర్ కోటని మాత్రం ప్రతి ఒక్కరూ సందర్శించాలి. ఈ కోటకు ఎదురుగా 1/2 కిలోమీటర్ దూరంలో జస్వంత్ తడా ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. మహారాజా సర్దార్ సింగ్ తన తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన స్మారకం ఇది. దీన్ని మొత్తం తెల్లని మార్బుల్ రాతితో నిర్మించారు. ఈ ప్రాంతం మొత్తం అంతా జోధ్పూర్ రాయల్ ఫ్యామిలీ యొక్క సమాధులు ఉంటాయి. రాజస్థాన్ యొక్క తాజ్మహల్ లాంటిదన్నమాట. చుట్టూ సరస్సు ఉండి అరుదైన ఖనిజరాతి సంపద మధ్య తెల్లగా మెరిసిపోతుంది ఈ జస్వంత్ తడ. అక్కడి నుండి బయటికి వచ్చి ఇప్పుడు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోర్కి వెళ్తున్నాను. 20 రూపాయలు ఎంట్రీ టికెట్, ఇంకొక 10 రూపాయలు టాయ్ ట్రైన్కి టికెట్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ టాయ్ ట్రైన్లో ఈ మండోర్ ప్రాంతంలో ఉన్న అద్భుత ఆకృతులను చూసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఈ మండోర్లోనే టాయ్ ట్రైన్లో ఎందడు ఎక్కాం కదా, తీసుకెళ్ళి ఆ టెంపుల్ ఉంది కదా అక్కడ వరకు వదిలేశారు. అక్కడి నుంచి రిటర్న్ వస్తున్న టైంలో ఇవన్నీ చాలా బాగున్నాయండి నిజంగానే. మీకు ఇందులో ఎక్కడ చూసినా పింక్ కలర్ స్టోనే కనిపిస్తుంది. మెయిన్ ఇక్కడ రాజస్థాన్ ఫేమస్ మాట, పింక్ కలర్ మార్బుల్స్కి, శాండ్ స్టోన్కి ఇదంతా ఫేమస్ రాజస్థాన్. అందుకే మీకు ఎక్కడ చూసినా వీటితోనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మండోర్ ఒకప్పుడు ఈ మార్వార్ రాజ్యానికి రాజధాని. రాథోడ్ వంశం రావడానికి ముందు కూడా ఇక్కడ పరిపాలన సాగింది. తర్వాత రాథోడ్ రాజులు ఈ ప్రదేశాన్ని తమ శక్తి కేంద్రంగా మార్చారు. కానీ కాలం మారింది. రావుజోదా 1459లో కొత్త రాజధానిగా జోధ్పూర్ని నిర్మించాడు. అలా మండోర్ తన ప్రాముఖ్యతను కోల్పోయింది. ఇక్కడ కొన్ని పాతకాలపు దేవాలయాలు కూడా కనిపిస్తాయి. మండోర్ ఒక రాజధాని అయినప్పటికీ ఎందుకు ఇప్పుడు అంత నిర్జీవంగా ఉందంటే, ఈ ప్రాంతం మొత్తం ఓపెన్ ఏరియా అవ్వడం వల్ల రక్షణ బలహీనతగా ఉండేది. శత్రువుల దాడి సులభతరం అయ్యేది. అందుగురించే రావుజోదా మెహరంగర్ కోటను నిర్మించి రాజధానికి జోధ్పూర్కి మార్చాడు. ఇప్పుడు అక్కడ నుండి కొంత దూరంలో ఉన్న ఉమైద్ భవన్ ప్యాలెస్కి వెళ్తున్నా. 100 రూపాయల ఎంట్రీ టికెట్తో లోపలికి వెళ్ళొచ్చు.
ఈ ఉమైద్ భవన్ ప్రత్యేకత ఏంటంటే మనం ఇందాక చూసిన మెహరాంగర్ కోట రాజుల వారసత్వం కాలక్రమేణా ఆ కోటను విడిచి ప్రస్తుతం ఈ ఉమైద్ భవన్లో నివసిస్తున్నారు. ఈ భవనాన్ని 1920ల కాలంలో నిర్మించారు. సిమెంట్ లేకుండా ఇంటర్లాకింగ్ స్టోన్స్తో, ఎల్లో శాండ్ స్టోన్, మ్యాసివ్ డోమ్ స్ట్రక్చర్తో ఈ ప్యాలెస్ని నిర్మించారు. ఈ ప్యాలెస్ని 3 భాగాలుగా నిర్మించారు. మొదటి భాగం ఇప్పుడు మనం చూస్తున్న మ్యూజియం అయితే, రెండవ భాగంలో రాయల్ ఫ్యామిలీ నివసిస్తుంది. మూడవ భాగంలో లగ్జరీ హోటల్గా నిర్వహించబడుతుంది. ఇందులో రాజులు వాడిన సామాగ్రి అంతా కాలాలు మారుకుంటూ చివరగా ఈ మ్యూజియంలో పొందుపరచబడ్డాయి. ఇక్కడే రాయల్ కార్ కలెక్షన్ కూడా ఉంటుంది. రోల్స్ రాయిస్, మోరిస్ కవర్, బింజ్ వంటి లగ్జరీ యాంటిక్ కార్ల కలెక్షన్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అక్కడ నుండి సర్దార్ మార్కెట్లో ఫేమస్ స్వీట్ స్టాల్కి వెళ్తున్నాను. ఇక్కడ లస్సీ చాలా ఫేమస్, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఆ సర్దార్ మార్కెట్ దగ్గరలోనే తూర్జీకి జల్రాని ఉంటుంది. ఇది ఒక మెట్ల బావి లాంటిది. 18వ శతాబ్దంలో మహారాణి తావర్జీ ఈ మెట్ల బావిని నిర్మించింది. రాజకుటుంబ మహిళలు ఇలాంటి నీటి నిర్మాణాలను నిర్మించడం ఆ కాలంలో సాధారణం. ఇప్పుడు మనం సర్దార్ మార్కెట్ మధ్యలో ఉన్న క్లాక్ టవర్ని చూస్తున్నాం. 19వ శతాబ్దం చివరిలో నిర్మించిన ఈ క్లాక్ టవర్ జోధ్పూర్ నగరానికి ల్యాండ్ మార్క్ లాంటిది. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ క్లాక్ టవర్ చుట్టూ ఉన్న అభివృద్ధిని చూస్తూ అలాగే నిల్చుని ఉంది. ఇందులో నలువైపులా ఉన్న క్లాక్స్ అన్నీ ఒకే మెకానిజంతో నడుస్తాయి. అక్కడ నుండి బయటకు వచ్చి రూమ్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ జోధ్పూర్ నీలిరంగు వీధుల మధ్య 1 కిలోమీటర్ ప్రయాణించి కోట కింద భాగంలో ఉన్న పతంసర్ లేక్కి చేరుకున్నాను. ఇది రాజకుటుంబానికి సంబంధించిన నీటి నిల్వ వ్యవస్థల్లో ఒక భాగం. పక్కనే చిన్న దేవాలయాలు, ఘాట్లు కూడా ఉంటాయి. దాని పక్కనే రాణీసర్ లేక్ కూడా ఉంటుంది. 15వ శతాబ్దంలో రావ్ జోధా భార్య ఎడారి ప్రాంతంలో నీటి కొరతను తీర్చడానికి ఈ సరస్సును నిర్మించింది. యుద్ధాల సమయంలో కూడా కోటకి ప్రధాన నీటి వనరు. సరిగ్గా గమనించినట్లయితే కోట యొక్క ప్రతిబింబం నీటిలో కనిపిస్తుంది. ఈ లేక్ పైన జిప్ లైన్ యాక్టివిటీ కూడా ఉంటుంది. జోధ్పూర్లో 500 రూపాయలకి స్కూటీలు కూడా దొరుకుతాయి. రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటాయి ఈ స్కూటీ రెంటల్స్. నెక్స్ట్ అక్కడ నుండి మ్యాచియా బయోలాజికల్ పార్క్కి వెళ్తున్నాను. జోధ్పూర్ నగరం మధ్యలో ఈ ఎడారి ప్రాంతంలో నివసించే కొన్ని రకాల జంతువుల్ని ఇక్కడ చూడొచ్చు. ఇవ్వండి ఇక్కడ చూడండి, ముళ్ళ పందులు అన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10-15 ఉన్నాయి ఆ బొక్కలోనే. మొత్తం బాబు ఎంత కొట్టున్నాయండి బాబు, ఒకటి చాలా పెద్ద. ఇండియన్ వుల్ఫ్స్, ఇగో కుక్కలో కుక్కే. ఇంకా ఇదండి సింహం. బాబోయ్ ఎలాగుందో, పడుకుని ఉంది. ఇదిగో గోల్డెన్ జాక్ అంటే ఇది పరిగెడుతూనే ఉంది అలాగా. ఎలుగుబంటి అమ్మో, ఇది ఎలా చూస్తుంది చూసారా? ఇది చంపేస్తుందండి, చాలా డేంజర్ ఇది ఎలుగుబంటి. పులి, సింహం ఇవేమో అటాక్ చేయడానికి ఆలోచిస్తాయండి. ఎలుగుబంటి అయితే మాత్రం డైరెక్ట్ అటాక్కే, కనిపించగానే అటాక్ చేస్తాయి. చాలా డేంజర్. వీటికంటే ఎక్కువ పవర్ ఉంటుంది అన్నమాట. వాటికి ఒక్కసారి కొట్టిందంటే వాటి పంజాతోనే ఎగిరిపోద్ది. ఇక్కడ కొట్టి ఈ చెయ్యాలా ఎగిరిపోద్ది, అంత పవర్ ఉంటుంది ఎలుగుబంట్లకి. అందుకే ఎలుగుబంట్లు ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ టైగర్ బోన్ చుట్టూనే ఇక చూడండి ఈ గద్దెలన్నీ ఎలా ఉన్నాయో చిన్న చిన్న లెగ్ పీస్ మొక్కలు అవి దొరుకుతాయండి టైగర్ వదిలేసినవి మొత్తం బోన్ చుట్టూ రౌండ్ వేస్తాయి. చాలా బాగుందండి జూ. ఇంకా పైకి వెళ్తే నీలగిరి తారలు ఉంటాయి, అవి మనం మున్నార్లో చూసాం కదా, అవి హైట్ ప్రదేశాలు ఉంటాయి అన్నమాట. ఆ పయ్య ఉంది. సో ఇప్పుడు మనకు అంత టైం లేదు, మెయిన్ జంతువులు చూస్తాం కాబట్టి. సో లాయించేద్దాం నెక్స్ట్ పాయింట్కి. అక్కడికి దగ్గరలోనే కైలాన నీటి సరస్సు ఉంటుంది. ఇందులో బోట్ రైడింగ్ కూడా చేయొచ్చు. ఈ సరస్సును నిర్మించింది మహారాజా ప్రతాప్ సింగ్. ఇది ఒక ఆర్టిఫిషియల్ లేక్ అయినప్పటికీ న్యాచురల్ ల్యాండ్స్కేప్తో కలిసిపోయి ఉంటుంది. ఎడారిలో నీటి విలువ తెలుసుకున్న రాజుల దృష్టి ఇది. పెద్ద విస్తీర్ణంలో నీరు, చుట్టూ రాతి కొండలు, స్పార్స్ గ్రీనరీ. ఇది ఒక ఒయాసిస్ ఫీల్ని ఇస్తుంది. సూర్యాస్తమయ సమయంలో ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది ఈ ప్రదేశం. ఎలా ఉందండి జోధ్పూర్ వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, ముఖ్యంగా హైప్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.